టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవి ఐటమ్స్ కలిపి మనం ఏ వంటైనా చేసేయచ్చు కదా ఫ్రెండ్స్. చూసారుగా టమాటా ఎంత నిగనిగలాడిపోతుందో. తింటే వ్యాధులు కూడా మాయమైపోతాయి. కొత్తిమీర ఎలా పెంచాలో కూడా మనకి మంచి మంచి టిప్స్లో ఉపయోగాలు కూడా తెలుస్తాయి. పుదీనా చూసారుగా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు టమాటాలు ముక్కలుగా కోసుకొని, ఉల్లిపాయ ముక్కలు కోసుకొని, కొద్ది పచ్చిమిరకాయ ముక్కలు, తగినంత పచ్చిమిరపకాయలే కోసుకోండి, ఒకటో రెండు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పొయ్యి మీద మూకుడు పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, తగినంత ఆయిల్ పోసుకోండి. అది శనగ నూనె అయితే చాలా బాగుంటుంది. చాలామంది కొవ్వు పట్టకుండా ఉండాలని, ఫ్యాట్ పట్టకుండా ఉండాలని ఒంటికి ఫ్రీడమ్ వాడతారు. కాకపోతే ఇలాంటి ఐటమ్స్కి శనగ నూనె అయితే బాగుంటుందన్నమాట, ఫ్రీడమ్ వాళ్ళది. ఇదిగోండి, ఇలాగ కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఇంకా బిర్యానీ తిన్నట్టే ఉంటుందన్నమాట. టమాటా రైస్ కూడా అని అనరు, కాకపోతే ఇది టమాటా రైస్ అన్నమాట. వేడివేడిగా వండిన అన్నం చూసారుగా పొగలు ఎలా వస్తుందో. ఇలాగా ఇదంతా ఫ్రై చేసేసుకొని దగ్గరగా వేయించేసిన తర్వాత టమాటా ముక్కలు పచ్చివాసన పోయే వరకు, అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఇలా దగ్గరగా వేయించేసుకొని, ఆ వండిన వేడివేడి అన్నం ఉంది చూసారా, అది ఈ కడాయిలో వేసేయాలన్నమాట. తగినంత వేసుకోండి, బాగుంటుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత అన్నం కొద్దిగా ప్లేట్లో తీసుకొని, వేడివేడి అన్నం రైస్తో అలా వేసుకొని వెమ్మటి కలపకూడదనమాట. అలా 2-3 ప్లేట్లు రైస్ వేసుకొని తర్వాత కింద నుంచి కలుపుకుంటూ రావాలి. ఎందుకని ఎమ్మటే కలపకూడదన్నానంటే, కొద్దిగా కింద రోస్ట్ అవుతుందన్నమాట అడుగున భాగంలో. రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈలోపు ఇలా నిదానంగా కలుపుకుంటూ మొత్తం కలిసిపోతుందన్నమాట. ఈ మధ్యలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు. ఈ ఐటమ్స్ వేసేటప్పుడు వీడియో స్కిప్ అయింది కొద్దిగా, అందుకని నేను వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. లైట్గా పసుపు మాత్రం మర్చిపోవద్దు. టమాటా రైస్లో పసుపు, కారం, సాల్ట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడూ కూడా రైస్ కలిపేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ వేగేటప్పుడు వేసుకోకూడదు, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉప్పు కసం అయిపోతాయి. రైస్ మీదే వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడైనా సరే. చూసారుగా, ఇలా రైస్ మీద సాల్ట్ వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ దగ్గర టేస్ట్ సాల్ట్ ఉందనుకోండి, అది కూడా వేసుకోండి. ఇంకా